నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేష్ గారు ఉన్నారు. ఆ వర్గీకరణ అంశంపై వారితో మాట్లాడదాం. వర్గీకరణ అంశం అనేది కొన్ని ఏళ్ళుగా పెండింగ్లో ఉండిపోయింది. అన్నీ కూడా హామీలు ఇచ్చారు కానీ ముందుకు సాగలేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య దానికి ఒక కొలిక్కి వచ్చింది. అసెంబ్లీలో కూడా దానికి సంబంధించిన అంశాలను కూడా బయట పెట్టారు. ఆ నేతగా, ఆ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం నేతగా కూడా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వ నిర్ణయం పట్ల మీ వర్షం? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మాదిగ సమాజం అంతా అర్చిస్తున్నారు, జయజయలు పలుకుతూ ఉన్నారు. ఎందుకోసమనంటే ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలిపినటువంటి ఎస్సీ వర్గీకరణ సందర్భంగా చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. అంటే మాదిగలకు న్యాయం చేసే దగ్గర నేను ఈరోజు తెలంగాణ సమాజంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి మాదిగల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నాము. సో ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది అందరు ముఖ్యమంత్రులకు అవకాశం రాలే, కానీ ఈరోజు ఎస్సీల కోసం మనం ఈ ఎస్సీ వర్గీకరణ వాళ్ళకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మేలు చేసే విషయము నా జీవితంలో ఒక గొప్ప సంతృప్తినిచ్చింది. ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది ఎంత గొప్ప మాటలు మాట్లాడాడంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ మాదిగలంతా కూడా ఈరోజు గుండెలో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకోసం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి మాదిగల పట్ల చాలా ప్రేమ ఉంది. చాలా వాళ్ళను అంటే ఎట్లా పైకి తీసుకురావాలని ఒక ఆతృత ఉన్నది. అందుకోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారి గొప్ప నిర్ణయం తీసుకొని త్వరలోనే ఒక 2-3 రోజులైనా నాకు తెలిసి జీవో రూపేణ మాదిగలకు న్యాయం చేసేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకున్నారు గతంలో ఏమవుతుంది. ముఖ్యమంత్రి గారి గురించి నాకు చాలా తెలుసు. ఒక 15 ఏళ్ళ ఆయనతో జర్నీ చేసినటువంటి వాడిగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఎడ్యుకేషన్ కమిషన్లో మెంబర్గా ఉన్నా నేను. అంటే మాదిగలకు న్యాయం చేసే దగ్గర, మాదిగలకు అంటే పదవులు ఇచ్చే దగ్గర కానీ, మాదిగలకు ఏదైనా అవకాశాలు ఇచ్చే దగ్గర కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల కోసం పనిచేస్తాడనే విషయాన్ని నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. ఎస్సీ వర్గీకరణ అనే విషయాన్ని నేను చాలామంది మిత్రులతో మాట్లాడేటప్పుడు చెప్పిన అవుతుందా ఏంది. ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈరోజు అసెంబ్లీలో ఆ రోజు ఆగస్టు 1, 2024 సంవత్సరంలో చెప్పారు. అంటే మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడినాం, వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేసినాం. దేశంలో ఎక్కడ కూడా మొదలుపెట్టకముందే మేము మొదలు పెడతాం వర్గీకరణ, ఇదాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడే ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు బిల్లు పెట్టడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేను మాదిగలకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మాదిగలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆయన రుణం తెచ్చుకునే సందర్భం వచ్చింది. అంటే ఎవరికి అవకాశం వచ్చినా కూడా అది రాలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అది చేశారు. కాబట్టి ఈరోజు మాదిగలంతా రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడాలి. ప్రతి ఇంట్లో రేవంత్ రెడ్డి గారి చిత్రపటం పెట్టుకోవాలని చెప్పేసి నేను మాదిగలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు అయితే ఒకవైపు స్వాగతిస్తూనే మా జనాభా ఎంతో మాకంత ఇస్తే చాలు, ఒకటి ఎక్కువద్దు ఒకటి తక్కువద్దు, మాకు 11% ఇవ్వాల్సిన ప్లేస్లో 9% పరిమితం చేశారు, మాదిగలకు అన్యాయం జరుగుతుందని కూడా మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. దానికి అంటే మందకృష్ణన్న చేసేటువంటి పోరాటాన్ని, మందకృష్ణన్న మీద ఉన్నటువంటి గౌరవం మాకు అందరికి ఉంది, కాదని కాదు, సమాజానికంతా ఉంది, గౌరవం ఉంది, ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంది. అంటే నేనేమంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7% ఉండే మాదిగలకు. 7% అమలైనప్పుడే 1000 ఉద్యోగాలు వచ్చినాయి మాదిగలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 9% వచ్చింది, అంటే 2% ఎక్కువ వచ్చింది. సో కాబట్టి మన జనాభా ఎక్కువ ఉండొచ్చు, కాదనలేము. కానీ 2011 సెన్సెస్ ప్రకారం ఈరోజు వర్గీకరణ అయింది. భవిష్యత్తులో మాదిగల కోసం పనిచేస్తారు. అది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఉపాధి అవకాశాల విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మాదిగలకు ఒక ముద్ద ఎక్కువనే పెడతానని చాలా సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. మీరు ఏదైనా టెక్నికల్ విషయాలు ఉంటే మందకృష్ణకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. ముఖ్యమంత్రి గారిని కలవండి, కలిసి చెప్పండి మాకు ఇక్కడ కొంత చిన్న విభేదాలు ఉన్నాయి, కొంచెం వీటిని పరిష్కరించండి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అంటే నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు మాదిగలకు చేయాల్సింది వర్గీకరణ అనేది 30 ఏళ్ళ ఆకాంక్ష, తెలంగాణ ఆకాంక్ష ఎట్లయితే ఉండేనో ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చారు కదా, ఎట్లయితే చెప్పుకున్నామో ఈరోజు మాదిగలు వర్గీకరణ అన్నప్పుడే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకోవాలనే సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మందకృష్ణకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు 7%కే మనకు 1000 ఉద్యోగాలు వచ్చినాయి, ఈరోజు 9% వచ్చింది. 9% వచ్చింది. మన ఉపకులాల మీద ఉన్నారు కొంతమంది
గ్రూప్ 1లో ఉన్నారు. ఈ సందర్భంలో ప్రశ్న అడుగుతాను. నేతకాని కులానికి అన్యాయం జరిగింది, సెక్షన్ సి కింద చేర్చారు. కానీ నేతకానిలో చాలామంది అత్యంత పేద వర్గాలైన చాలామంది పేదలు కూడా ఉన్నారు. కానీ ఆ జనాభాను తక్కువ చేశారు, అలాగే ప్రియారిటీని కూడా తక్కువ చేసి మాలల ఉపకులం కింద చేర్చారు. నేతకానికి అన్యాయం జరిగిందనే వర్షన్కి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేతకానికి అన్యాయం జరిగిందా లేకపోతే ఇంకోరికి అన్యాయం జరిగిందా అనేది అది అంటే ముఖ్యమంత్రి గారు అధికారులతో ఆలోచన చేసి జీవో వచ్చేటప్పుడు ఉంటుంది. అంటే ఈ కమిషను ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కానీ ఉపసంఘం, మంత్రివర్గ ఉపసంఘం వీటన్నిటినీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి నేను ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగిందని చెప్పడం కంటే కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని ఈరోజు 9% రూపంలో మాదిగలకు వచ్చింది. మిగతా వాళ్ళకు కూడా గ్రూప్ 1లో 1%లో వాళ్ళకు వచ్చింది. మాదిగ ఉపకులాలను మాదిగలను ఒక దగ్గర వేశారు, మాల ఉపకులాలను మాలను ఒక దగ్గర వేశారు. కాబట్టి ఇక్కడ మనము ఇంకా అంటే గుడ్డు మీద ఈకలు వీకడం కంటే కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, భవిష్యత్తులో ఇంకా రిజర్వేషన్ పెంచుకొని ఆ రోజు పంచుకుందాము. సో కాబట్టి ఇక మందకృష్ణకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మందకృష్ణ గారు తలపెట్టిన ఒక 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ప్రస్తుతానికి పోలీసులు పర్మిషన్ అయ్యాక వాయిదా పడింది. ఆ విషయంలో ఆ ప్రోగ్రామ్ ఒకవేళ నెక్స్ట్ నిర్వహిస్తే మీరు దాన్ని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, దాన్ని కంటిన్యూ ఆ విషయంలో ఏం చెప్పదలుచు? అంటే మందకృష్ణ ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు కృతజ్ఞతగా ఈరోజు వాయిదా వేసుకుంటున్నాం మేమని చెప్పాలి. 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అనే అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారు. కాబట్టి దీనికి కృతజ్ఞతగా వాయిదా వేసుకుంటున్నాము. ఏదైనా టెక్నికల్ విషయాలు ఉంటే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పాలి. రెండో విషయం కూడా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు, బిల్లు పెట్టారు. కాబట్టి దీని సందర్భంగా మాదిగలకంతా పిలుపునివ్వాలి, మాదిగలంతా రేవంత్ రెడ్డి గారికి మనమంతా అండగా నిలబడాలని పిలుపునివ్వాలని చెప్పేసి మందకృష్ణ కూడా కోరుకుంటా ఉన్నాను నేను. కాబట్టి ఈరోజు మందకృష్ణ చెప్పేటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా మీరంతా కూడా మొదటిగా మీరు మందకృష్ణ రేవంత్ రెడ్డి గారికి మాదిగలంతా కృతజ్ఞత చెప్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. మీరు వర్గీకరణ ఇన్నేళ్ళ 30 ఏళ్ళ ఈ పోరాటము అసలు ఎవరు వచ్చినా చేయలేదు కదా. ఈరోజు వర్గీకరణ అమలు అవుతున్నది కదా, ఇప్పుడు మీరు ప్రకటన చేయండి అని చెప్పేసి నేను మందకృష్ణకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరి చెప్పండి, వర్గీకరణ అయిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక నిర్ణయం వచ్చిన నేపథ్యంలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏమైనా కార్యక్రమాలు ఉండబోతున్నాయా? అంటే పార్టీ పరంగా కాదు, కానీ మేమేమంటున్నాం అంటే పార్టీ నిర్ణయం తీసుకుంటారు, పిసిసి ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకుంటారు. నేను నా పర్సనల్గా చెప్తా ఉన్నా, ఒక మాదిగ కమ్యూనిటీగా చెప్తా ఉన్నా. ఈరోజు మాదిగ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి జేజేలు పలకండి. రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఇంట్లో చిత్రపటం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోండి, పాలాభిషేకం చేయండి, రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడతామని మీరు పిలుపునివ్వండి అని చెప్పేసి మీరు సోషల్ మీడియాలలో ప్రచారం చేయండి. ఎందుకంటే మన కోసం ఈరోజు అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత భావంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మాదిగలంటేనే నమ్మకం విశ్వాసానికి మారిపోయారు అంటారు కదా, ఏదైనా చేస్తే వాళ్ళకి అండగా నిలబడతారని మన మీద ఉంది కదా, మాదిగ సమాజానికి చెప్తా ఉన్నా. కాబట్టి మాదిగలమంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అండగా నిలబడాలి. కాబట్టి మీరంతా కూడా మాదిగలంతా కూడా ప్రతి ఇంట్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని పాలాభిషేకం చేసి, రేవంత్ అన్న మాకు మేము మీ రుణం తీర్చుకుంటాం, ఆనాడు సోనియా గాంధీ గారి తెలంగాణ ఇస్తే ఎట్లయితే రుణం తీర్చుకున్నామో ఈరోజు అధికారం ఇచ్చామో మేము మీకు అండగా నిలబడతాం, మేము ఉన్నామని చెప్తే సీఎం గారు కూడా అరే మనం చేసినందుకు ఒక కృతజ్ఞత భావంతో ముందుకొచ్చారు మాదిగలంతా అనేది ఒక సంతోషం తప్ప ఏముండదు. కాబట్టి మనకు మేలు చేసినటువంటి వాళ్ళను, మన కోసం పనిచేసినటువంటి వాళ్ళను మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మాదిగ సమాజానికి అంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని ఏళ్ళుగా 30 ఏళ్ళుగా వర్గీకరణపై పోరాటం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా హామీలు ఇచ్చాయని ఏది అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం వర్గీకరణపై మాత్రం ముందడుగు పడింది. మాదిగ సమాజం మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన సమయం వచ్చిందని కూడా చారగొండ వెంకటేష్ గారు ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కూడా స్పష్టం చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.